జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం ఎవరికి కూడా తల వంచదు, ఎప్పటికీ తలదించదని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన. మనం బలంగా ఉంటే ఎవడైనా ఎలాంటి వాడైనా మన దగ్గరకే తోకుపుంటా వచ్చాడు. మన దేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. సగటున 7% వృద్ధి రేటుతో భారత వేగంగా అభివృద్ధి చెందుతుంది. సంపద సృష్టి జరుగుతుంది. లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే లభ్యమవుతున్నాయి. దీంతో ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. త్వరలోనే 3వ స్థానానికి కూడా చేరుకొని ఉండాలి. అందుకే ప్రతి దేశం కూడా భారతదేశంతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ముందుకైతే వస్తున్నాయి. మన భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఉబలాట పడిపోతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలు మన దేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకోగా ఇప్పుడు మరో అతిపెద్ద దేశం కూడా ముందుకొచ్చింది. అదే బ్రెజిల్. ఈ బ్రెజిల్ జనాభా దాదాపుగా 25 కోట్ల వరకు ఉంటుంది. అంటే మన దేశ ఉత్పత్తులకు సరిపడా మార్కెట్ బ్రెజిల్లో అయితే ఉండాలి. పైగా ఈ బ్రెజిల్ దేశస్తుల తలసరి ఆదాయం 10 లక్షల రూపాయలకు పైమాటేనంట. అంటే బ్రెజిల్ దేశస్తుల కొనుగోలు శక్తి కూడా బాగానే ఉండాలి. నిజానికి మొన్నటి వరకు బ్రెజిల్ మనకు ఒక సాధారణ మిత్ర దేశంగా మాత్రమే ఉంటా వస్తుంది. అంటే ఏం అవసరమో ఎంతవరకు అంతే, అంతకు మించి అయితే లే. ఏవో ఈ ఇథనాలు, అదేవిధంగా రబ్బర్ వంటి కొన్ని అంశాల్లో తప్పించి మనకు బ్రెజిల్ దేశానికి పెద్దగా సంబంధాలు అయితే లేవు. ఎందుకంటే ఈ బ్రెజిల్తో చైనాకు బలమైన సంబంధాలు అయితే ఉన్నాయి. దీంతో బ్రెజిల్ మన దేశానికి అంటి ముట్టనట్టు ఉంటా వచ్చిందనమాట. కానీ ఇప్పుడు ఈ బ్రెజిల్ను, అదేవిధంగా మన భారత్ను డొనాల్డ్ ట్రంపే కలిపినాడు. ఇదేంది ఈ ట్విస్ట్? బ్రెజిల్ను భారత్ను కలిపేది ఏంది డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అని మీరు అనుకోవచ్చు. మీకు అర్థమయ్యేటట్టే చెప్తా చూడండి. మన భారతదేశం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఒక్క ముడి చమురే కాకుండా ఈ రాక్షస బొగ్గును, రసాయన ఎరువులను, వజ్రాన్ని కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. మనలాగే ఈ బ్రెజిల్ కూడా రష్యా నుంచి రసాయన ఎరువులను, వజ్రాలను, యురేనియంను దిగుమతి చేసుకుంటుంది అనమాట. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటగా బ్రెజిల్ మీద 50% పన్నులను అయితే విధించాడు. ఆ తరువాత భారత్ మీద 2 విడతలుగా 50% పన్నులను అయితే విధించాడు. దీంతో అమెరికా అత్యధికంగా ఈ పన్నులను విధించినటువంటి దేశాల లిస్టులో మొదటి స్థానంలో భారతదేశం, అదేవిధంగా బ్రెజిల్ దేశాలు నిలబడినాయన్నమాట. ఇకపోతే భారత, బ్రెజిల్ దేశాల మీద అమెరికా అధికంగా ఈ పన్నులన్నీ విధించడం మూలంగా ఈ 2 దేశాలు ఎక్కువగా నష్టపోనున్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే ఈ 2 దేశాలకు కొత్త మార్కెట్ల అవసరం అయితే ఉండాలి. అంటే భారత్కు బ్రెజిల్ మార్కెట్ అయితే అవసరం ఉండదు, అలాగే బ్రెజిల్కు కూడా మన భారత మార్కెట్ అవసరం ఉండదన్నమాట. అందుకే ఇప్పుడు ఈ 2 దేశాలు కూడా కలిసిపోయినాయి. ఇక నుంచి ఈ 2 దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చినాయి. ఈ క్రమంలోనేమన్నా బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేశారు. 2 దేశాలపైన ఈ అమెరికా విధించేటువంటి ఈ పన్నులపైన కలిసి పోరాటం చేయాలని చెప్పేసి భారత్కు బ్రెజిల్ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశాడు. చూడండి, అందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఒప్పుకున్నారంట. అంతేకాకుండా 2 దేశాలు కూడా వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజా సంబంధాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే ఒక ప్రణాళికను మన ప్రధాని మోడీ గారు, అదేవిధంగా ఈ బ్రెజిల్ అధ్యక్షుడు కలిసి ఒక రూట్ మ్యాప్ను తయారు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇరు దేశాలు కూడా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని, అమెరికా ద్వారా జరిగేటటువంటి నష్టాన్ని 2 దేశాలు కలిసి పూడ్చుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారంట. అంతేకాకుండా తమ దేశంలోని ఖనిజ వనరులపైన భారత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కూడా బ్రెజిల్ అధ్యక్షుడు పచ్చ జెండా ఊపినట్టు సమాచారం అయితే వస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత, బ్రెజిల్ దేశాలపైన ఎంత టారిఫ్లను విధించినప్పటికీ ఇప్పుడు ఈ 2 దేశాలు కలిసి వ్యాపారం చేసి ఆ నష్టాన్ని అయితే పూడ్చుకోనున్నాయి. సూటిగా చెప్పాలంటే జరిగే నష్టం కంటే ఎక్కువ లాభాలను ఈ 2 దేశాలు కూడా ఆర్జించనున్నాయన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ సరే ఏదో అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్రా నాయనా అని చెప్పేసి తలకాయ గోకుండా మనం గాబరా పడిపోవాల్సినంత అవసరం ఏమి లే. మనకేమి ఎంత పెద్ద మార్కెట్ మనది, మనకి ఇబ్బంది ఏముండదు. ఏం తొక్కలో బొచ్చులో ఒక అమెరికానేనా ప్రపంచంలో ఉండేది? మిగతా దేశాలు లేవా? అంతే, ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టాలా, జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎవడైతే మనల్ని అనదొక్కాలనుకున్నాడో వాడికి మనం మేక అవ్వాలా. అప్పుడు ఈ కాళ్ళు కింద దిగబడింది అనుకో, పైకి వచ్చాది ముళ్ళు. అర్థమవుతుందా? ఎందుకురా వీళ్ళ జోలికి పోయినానే అనిపించాలా ఎవడికి, ఈ కంపుగాడికి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటివి అయితే చాలానే ఉన్నాయి, చాలానే జరుగుతున్నాయి. ఈ నా దృష్టికి ఏ న్యూస్ వచ్చినా కూడా నా వంతుగా నేను వివరించి చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తానే ఉంటా. మిత్రులారా,
ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.